ఎవరైనా ఒక ఆఫీసర్ సరిగా పనిచేయకపోతే నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. అభివృద్ధి కోసం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసి సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో బాపట్ల జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల సిబ్బందితో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీక్షణ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 6 నియోజకవర్గాలకు సంబంధించిన విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సోలం రాజు, ఏపీ సిడిసిఎల్ ఎస్ ఆంజనేయులు, మున్సిపల్ డిఈ కృష్ణారెడ్డి, ఏపీ సిడిసిఎల్ ఈలు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా అదేనా? అవును సార్. ఇది ఒక డిఫరెంట్ ఏదో ఉంది. నెక్స్ట్ 3 కలర్స్ వచ్చింది సార్. నెక్స్ట్ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? దీని పైన ఉంది కదా సార్, ఆ పైన ప్లేస్ ఉంది కదా సార్, ఆ ట్యూబ్ తీసేసి అక్కడ తీసేసి ఫ్లెక్సీ కాకుండా ఒక మంచి బ్యాక్ లిట్ బోర్డ్ లాంటిది చేయాలి. గోమాసం నిల్వ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని బాపట్ల జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు గుదే రాజారావు డిమాండ్ చేశారు. శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీ యజమాని బాపట్లవాసి సుబ్రహ్మణ్యం గుప్తాపై వ్యాపార భాగస్వామ్యంలపై పూర్తి స్థాయిలో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది అన్నారు. సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్లో 189 టన్నుల గోమాంసాన్ని ఎలా తీసుకువచ్చారు, ఎన్ని గోవుల్ని వధించారని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుదే రాజారావు, బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మనం గత 2-3 రోజుల నుంచి ఎన్టీవీలో చూస్తున్నాం, సాక్షి టీవీలో చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం. ఎక్కడ వినపడ్డా ఎవరి నోటైనా గోమాసం 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 ఎగుమతి, గోమాసం ఎగుమతి. ఏంటిది? సుమారుగా 184,339 కేజీలు, సుమారుగా 189 టన్నుల మాంసం. మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్, బాపట్ల వాసుల కోల్డ్ స్టోరేజ్. మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్ యజమాని సుబ్రహ్మణ్యం గుప్తా గారు స్టోరేజీలోకి సుమారుగా 180 టన్నుల గోమాంసం ఎలా వచ్చింది? 189 టన్నుల గోమాంసాన్ని తీసుకురావాలంటే ఇన్ని ఆవుల్ని వధించాలి. ఎన్ని ఆవులు ఎక్కడెక్కడి నుంచి సమకూర్చారు? ఈ ఎఫ్ఐఆర్ మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజ్ యజమానుల మీదే, ఆ కంపెనీ మీదే ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నిన్న కాక మనం చూసాం, నిన్న చూసుకున్నాం. మన స్థానిక ఎమ్మెల్యే గారు సుబ్రహ్మణ్యం గుప్తా గారు టీడీపీ పార్టీకి సంబంధం లేదు, నా స్నేహితుడు అని అన్నారు. టీడీపీ పార్టీకి సంబంధం లేదు, స్నేహితుడు అని చెబుతున్నాడు. బాగానే ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తున్నా, ఇదే సిచ్యువేషన్, ఇదే సందర్భం ఏ మైనార్టీ సంబంధించిన వ్యక్తులు తుని కాకినాడ జిల్లాలో సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జన కోలాహలం నడుమ అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వ వైపు యనమల దివ్య అధ్యక్షతన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూట్ సభ్యుడు యనమల రాధాకృష్ణుడు విచ్చేశారు. ఈ సమావేశానికి అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, పార్టీ పరిశీలకుడుగా కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తుని నియోజకవర్గ పరిధిలో గల పార్టీ సంస్థాగత కమిటీల సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన యనమల దివ్య ప్రతి కార్యక్రమం ప్రజాసేవలో పునరంకితమయ్యి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు అందించాలన్నారు.
క్యాండిడేట్గా మీరందరూ కూడా ఆదరించారు. ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీరు అభినందనలు తెలియజేశారు. తర్వాత అప్పుడు డోర్ టు డోర్ వెళ్ళడం కాకుండా ఇప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం అవుతున్నప్పుడు కూడా వేదిక మీద ఉన్న సీనియర్ టీడీపీ నాయకులకు, టీడీపీ పాలిట్యూరో సభ్యులు, నాన్నగారికి నా పాదాలు వందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు రాజా అశోక్ బాబు గారికి, అలాగే మన తులి అబ్జర్వర్ కృష్ణ గారికి, టీడీపీ పార్టీ నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ రోజు మన టీడీపీ పార్టీకి, మన తెలుగుదేశం కుటుంబానికి ఎంతో ముఖ్యమైన రోజు. మన పార్టీకి చెందిన వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణం చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ ప్రమాణం మన ప్రజాసేవ ప్రయాణంలో కొత్త దిశను సూచిస్తుంది. మన పార్టీ లక్ష్యం ప్రజాసేవ, అభివృద్ధి, ప్రగతి. ఆ దిశగానే నాన్నగారు, నేను, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నవీన్ యాదవ్ పూజలు చేశారు. జూబ్లీహిల్స్ లో తానే గెలవబోతున్నానని, ప్రజలు ఆశీస్సులతో మంచి మెజార్టీ వస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామవాసి మంగళి లక్ష్మమ్మకి ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో వారు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కల నెరవేరిందన్నారు. నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గుండాల గ్రామంలో ప్రారంభించామన్నారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎలాంటి ఇల్లు రాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండలం గుండాల గ్రామంలో మంగళి లక్ష్మమ్మ చెందిన ఇంద్రమ్మ ఇల్లు, ఈ గ్రామానికి 20 ఇళ్లు మంజూరు కావడంతో మరి 12 ఇళ్లు నిర్మాణం ఉన్నాయి. ఈరోజు మంగళి లక్ష్మమ్మ ఇల్లు కంప్లీట్ అయింది, గృహప్రవేశం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇంద్రమ్మ ఇళ్లలో మరి లబ్ధిదారులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. 12 ఇళ్లు కన్స్ట్రక్షన్ ఉన్నాయి. రేపు మండే నాడు కూడా ఇంకో ఇల్లు గృహప్రవేశం జరుగుతుంది. ఇంకా మిగిలిన 8 ఇళ్లు కూడా మంజూరుకు పెట్టడం జరిగింది. తప్పకుండా ఎంతమంది కట్టుకుంటే అన్ని ఇల్లు ఇవ్వడానికి, ఎవరైతే అర్హులున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదే ప్రభుత్వ లక్ష్యంగా మరి పెట్టుకోవడం జరిగింది. మరి చాలా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు ఇల్లు మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వారు ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది, పూర్తి చేసుకోవడం జరిగింది.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం టీడీపీ క్యాంప్ కార్యాలయం నందు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిటీ బ్యూరో సభ్యులు యనమల రాధాకృష్ణుడు మాట్లాడుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసిన వారందరికీ ఫలితం లభిస్తుందని, పదవులు కాదు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. టీడీపీ పార్టీ అంటేనే ఒక రకమైన క్రమశిక్షణతో నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని, గ్రామ స్థాయి నుండి నాయకులు అయిన కార్యకర్తలైన పార్టీలకి వ్యతిరేకులుగా పనిచేస్తే సహించేది లేదన్నారు. 3 సంవత్సరాలు ఇప్పుడు నా రాజకీయ చరిత్ర 4 సంవత్సరాలు నడుస్తుంది. ఎప్పటికీ కూడా చిన్నపిల్లల దగ్గరికి పెద్దవాళ్ళ వరకు కూడా జేఎన్ఎం అంటే ఎవరైతే నాకు తెలియదు వచ్చారు. దానికి ఏంటంటే మనం సరైన ముద్ర వేసాం. నా గొప్పతనం కాదు, నా కూడా ఉండేటువంటి మీరందరూ కూడా అంత కష్టపడి పనిచేస్తూ పార్టీ గ్రామాలను నడిపారు కాబట్టి ఎందుకంటే మన చరిత్ర ఉంది కాబట్టి కొంతమందిని ఇష్టం ఉన్న వాళ్ళని రమ్మన్నాం. పార్టీ కార్యక్రమం అయినప్పుడు కూడా వాళ్ళకి ఎవరైతే మన కార్యక్రమంలో పాల్పంచుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళని కూడా రమ్మన్నా, వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మనకి ఒక అబ్జర్వర్గా కృష్ణ ఎప్పటి నుంచో నాకు పరిచయం. వైజాగ్లో ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజున యువతను తీసుకొచ్చినప్పుడు ఒక విప్లవాత్మక భావాన్ని జరిగినటువంటి వాడు. అంచేత మనకి ఈ రోజు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు అష్టాంగ కార్యక్రమాలలో భాగంగా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ సాధన కోసం హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ అధ్యక్షతన బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ దీక్షను సామాజిక ఉద్యమ నాయకులు కూరపాటి వెంకట నారాయణ, మహాత్మా జ్యోతిబా పులే, సావిత్రబాయి పులే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి బీసీల ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీసీ జేఏసీ నాయకులు కురపాటి వెంకట నారాయణ, కురపాటి రమేష్ పాల్గొన్నారు. బీసీల విషయంలో గతంలో ఇంద్ర సహాని కేసు ప్రతినిత్యం ఈ 2.5 సంవత్సరాల పాటు మద్దతులు ఇస్తున్నారు. అయినా పర్వాలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా దొంగలే. పక్క బీసీల విషయంలో గతంలో ఇంద్ర సహాని కేసు కావచ్చు లేదా మద్దతులు ఇస్తున్నారు. అయినా పర్వాలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా దొంగలే. పక్క బీసీల విషయంలో గతంలో ఇంద్ర సహాని కేసు కావచ్చు అనునిత్యం ప్రతినిత్యం ఈ 2.5 సంవత్సరాల పాటు మద్దతులు ఇస్తున్నారు. అయినా పర్వాలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ రోజు కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఘనంగా అభిషేకం పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనానికి వస్తున్నారు. పరమేశ్వరుని దర్శించడం ఎంతో విశిష్టమైనది. కార్తీక మాసము అన్ని మాసాలలో కూడా విశిష్టమైన మాసం. హరులు కార్తీక మాసము మొత్తం ఈశ్వరుని, ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ హరిని అంటే మార్గశిర మాసంలో మహావిష్ణువును శివకేశవులను ఆరాధించడం ద్వారా భక్తి ముక్తి ఇహము పరము అన్నీ కూడా ప్రసాదిస్తాడు. ఆయురారోగ్యాలను జగన్మాత ప్రసాదిస్తుంది. మంచి శౌర్యాన్ని, ధైర్యాన్ని ఆ ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. ఐశ్వర్యం మహావిష్ణువు ఎప్పటికీ రక్షిస్తాడు. కనుక కార్తీక మాసంలో చేసే పూజ శుక్రవారం నాడు అమ్మవారికి, సోమవారం శంకరునికి, శనివారం మహావిష్ణువును ఈ విధంగా సనాతనంగా ఆరాధిస్తూ ఉంటాము. కార్తీక మాసంలో ఈరోజు శుక్రవారము అమ్మవారిని భక్తులందరూ కూడా విశేషంగా దర్శిస్తున్నారు. వారికి శ్రావణ మాసం ఎట్లనో కార్తీక మాసం కూడా అంతే. ఈ 2 మాసాలలో అమ్మవారు భక్తానుగ్రహకారిణిగా ఉంటుంది. భక్తులకు ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘ సౌమంగళ్యాన్ని, సౌభాగ్యాలను, పురుషులందరూ
బాపట్ల జిల్లా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల సందర్భంగా భక్తజన సందోహంతో కోన కళాక్షేత్రం పోటెత్తింది. గత 15 ఏళ్లుగా ప్రతి ఏటా కార్తీక మాసంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు సారథ్యంలో వికనస ఆర్ష ధర్మపీఠం సౌజన్యంతో సహకారంతో పండిత శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస శశికాంత్ పర్యవేక్షణలో జరుపుతున్నారు. ఈ వ్రతాలు ఈ ఏడాది అనూహ్య భక్తజనులతో సుమారు 1000 మంది వ్రతం నిర్వహించుకోవడం విశేషం. మీకు ఇచ్చినటువంటి పట్టిక బెల్లం చిప్స్ గత 15 సంవత్సరాల నుంచి బాపట్ల పట్టణంలో నెమలికంటి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. ఆ వ్రతాలు ఏ విధంగా చేస్తున్నారో ఆ సిద్ధాంతి గారిని, నెమలికంటి హనుమంతరావు గారిని వారి మాటల్లోనే తెలుసుకుందాం. విజయ్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, బాపట్ల జిల్లా. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం. బాపట్ల పట్టణంలో ఈ భావపురి మహాక్షేత్రంలో గత 15 సంవత్సరముల నుండి ఓం శ్రీ సత్యదేవాయ అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతిరోజు నిత్యం భగవదారాధనలో నిరీక్షణతో దేవుణ్ణి దర్శిస్తూ ఉపవాసాలు, జపాలు, పూజలు నిర్వహించుకునే భక్తులందరూ ఒకసారన్నా ఈ పవిత్రమైన మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకోవటం ఆనవాయితీ. ఇట్లాంటి పరంపరలో భాగంగా 2010వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని కొంతమంది భక్తులు ఈ కార్తీక మాసంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేదు, స్వామివారి వ్రతం చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్న ఒక ప్రేరణ మా దగ్గరికి వచ్చినప్పుడు మా సిద్ధాంత పంచాంగకర్త, మా పీఠ దిశానిర్దేశకులు పండిత శ్రీమాన్ ముత్తేవి శ్రీనివాస శశికాంత్ గారి సూచనతో ఈ కార్యక్రమాలు ఆయన బాపట్లలో ఇట్లాంటి మహత్తరమైన కార్యక్రమం చేస్తే అత్యద్భుతంగా ఉంటుందని ఆలోచించినప్పుడు సుమారు 108 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఏటికి ఆ ఏడు పెరుగుతున్న ప్రజాదరణతో ఈ సంవత్సరం అనూహ్య స్పందనతో మా అంచనా కూడా అందకుండా వచ్చినటువంటి భక్తులతో అత్యంత వైభవంగా నిర్వహించటం మా బాపట్ల ప్రఖ్యాతికి మూలం. అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతిగా బాపట్ల వ్రతాలుగా ప్రసిద్ధి చెందటం కూడా బాపట్లకే గర్వకారణంగా. బాపట్ల నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం మోడల్ కార్యాలయంగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకోవడానికి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. బాపట్ల నియోజకవర్గం యూనిట్ కార్యాలయంలో ప్రతి మంగళ, బుధ, శుక్రవారం ఈ 3 రోజుల్లో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలియజేశారు. అన్ని డిపార్ట్మెంట్లతో ప్రజల్ని మమేకం చేస్తూ సమస్యల మీద మరియు అభివృద్ధి మీద, అట్లాగే సంక్షేమం ఎవరికైతే అందాలో అందే విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి అనేది తెలుసుకుని ఆ సంక్షేమం మీద కూడా ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే పనిచేయాలి అని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త కాన్సెప్ట్తో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కోసం ఒక ఆఫీస్ ఇచ్చి ఆ ఆఫీసులో ఒక MBA చదివిన ఒక ప్రొఫెషనల్ని కూడా అనుసంధానం చేస్తూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 లేక 6 ఎంప్లాయీస్ కూడా ఇస్తూ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బాపట్ల హెడ్ క్వార్టర్, బాపట్ల నియోజకవర్గంలో ఈ ఆఫీసు నిర్ణయం ఏర్పాటు చేశాం. కలెక్టర్ గారు నేను కలిసి ఓపెన్ చేయండి. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉండడంతో గాంధీ భవన్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు రోహిన్ రెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మరియు కార్యకర్తలు.
వరంగల్ పోచం మైదానంలో ఈరోజు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీ సరస్వతి విద్యానికేతన్ చార్బౌలి పాఠశాలలో విద్యార్థులతో ట్రాఫిక్ సిఐ కోడూరు సుజాత వినూత్న ప్రదర్శన జరిపారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు స్కూల్ పిల్లలతో గులాబీ పువ్వులను అందించారు. అందరికీ నమస్కారము. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను ట్రాఫిక్ తరఫు నుంచి అలాగే శ్రీ సరస్వతి విద్యానికేతన్ తరఫు నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చిన్నపిల్లలు ఇక్కడ ప్రైమరీ స్కూల్ స్టాండర్డ్ నుంచి 10th వరకు ఉన్నారు. ఇక్కడ అట్లనే ఫ్లాష్ మ్యాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. హెల్మెట్ పెట్టుకోవాలి, అట్లనే 4 వీలర్స్ వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి, తాగి బండి నడపకూడదు అనేది ప్రతి ఒక్కరికి పిల్లల ద్వారా కూడా చెప్పిస్తున్నాము. ఈ విధంగా అయినా ఈ ప్రజలలో మార్పు వచ్చి వాళ్ళు చక్కగా సేఫ్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళు ఉంటారని, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అట్లనే ఇప్పుడున్న పిల్లలు కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తూ పెట్టుకున్నందుకు కాంగ్రాట్స్ చెప్తూ మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా పెట్టుకోవాలని వాళ్ళు వాళ్ళ చిన్న మెంటాలిటీ తోటి అంటే వాళ్ళు ఫెయిర్గా ఉన్న మనసుతోటి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. విశాఖపట్నంలో జరుగుతున్న సిఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఆయనకి సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతికి ఇచ్చిన అల్పాహార విందులో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి 1వ తరగతి విద్యార్థి మోక్షిత్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడిని కోల్పోయామని ఆరోపిస్తూ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు. అడిగా ఎన్నిసార్లు మ్యాథ్స్ ఆ స్విమ్మింగ్ పూల్ మ్యాథ్స్ కూడా రమ్మనండి కూర్చొని మ్యాథ్స్ కూడా రావాలి. నేను ఊరుకోనండి. జరిగిన తర్వాత కూడా ఎక్కడ పట్టించుకోవాలి. అసలు పట్టి అమ్మ పిల్లలు పూకుతాగా ఈ లంచ్ కూడా వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు. అడిగా ఎన్నిసార్లు మ్యాథ్స్ లేవడం ఆ స్విమ్మింగ్ పూల్ మ్యాథ్స్ కూడా రమ్మనండి కూర్చొని మ్యాథ్స్ కూడా రావాలి. నేను ఊరుకోనండి. జరిగిన తర్వాత కూడా ఎక్కడ పట్టించుకోవాలి. అసలు పట్టి అమ్మ పిల్లలు పూకుతాగా ఈ లంచ్ కూడా వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు. అడిగా ఎన్నిసార్లు మ్యాథ్స్ లేవడం ఆ స్విమ్మింగ్ పూల్ మ్యాథ్స్ కూడా రమ్మనండి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు, సాయి విద్యాలయం ఉపాధ్యాయ బృందం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో పురవీధుల గుండా శాంతి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీలో పాల్గొన్న రాజిరెడ్డి విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం పంచవర్ష ప్రణాళికను సృష్టించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లిన మహా గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, సాయి విద్యాలయం కరెస్పాండెంట్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. భారత మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా
మరి ఆయన జయంతి ఎందుకంటే పిల్లలంటే అమితంగా ప్రేమించేవాడు. నేటి బాలలే రేపటి పౌరులు, ఈ దేశానికి రక్ష అనే విధానంగా ఉన్నాడు కాబట్టి తన జయంతిని చిల్డ్రన్ డేస్గా ప్రకటించడం జరిగింది. మరి భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటికి మరి అన్ని విధాలుగా దివాళీ తీసి ఉండే. మరి తన నైపుణ్యంతో మరి ఆనాడు భారతదేశము విదేశాలతో సత్సంబంధాలు మెరుగుపడాలంటే ఆ భాష పటుత్వమైనకు ఉండేది. మరి నెహ్రూ గారు మాట్లాడిన భాష ఇప్పటివరకు కూడా చాలా దేశాలలో ప్రశంసిస్తారు ఆయన ప్రసంగాలను. కాబట్టి ఈ దేశం కోసం పంచవార్షిక ప్రణాళికలు సృష్టించి దేశ రక్షణ విభాగం ఎలా ఉండాలి, మరి దేశం అన్ని విధాలుగా 47 తర్వాత దేశం బ్రిటిష్ వారు ఉన్న దూసుకుపోయారు. మరి ఇక్కడ పాడి పంటలు ఎట్లా కావాలి, మరి ప్రాజెక్ట్ ఏ విధంగా కట్టాలి, ఉద్యోగ కల్పన ఏ విధంగా చేయాలి, మరి అలానే విదేశీ సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలని మరి విదేశీ విధానాన్ని, అలీన విధానాన్ని, మరి ప్రపంచంలో అంతకుముందు 2 వ్యవస్థలు ఉండేవి. ఒకటి సామ్య. వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.